హాయ్ అండి, అందరికీ నమస్కారం. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 అసలు ఎన్ని అంచనాలు వేసుకున్నారండి ఈ సినిమా పైన. అఖండ 2 పైన వేసుకున్న అంచనాలు మరి ఏ సినిమా పైన కూడా అభిమానులు అంతగానో ఊహించుకోలేదన్నమాట. అనుకోకుండా ఆ నిర్మాత చేసిన పనికి ఇప్పుడు ఎంతమంది ప్రేక్షకులు, నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఎంత బాధపడుతున్నారంటే అసలు ఏమని చెప్పాలి. ఒకలా ఇద్దరా అఖండ 2 సినిమాని ఎంతో ఆనందంతో నిన్న వీక్షిద్దాం అనుకున్న ప్రేక్షకులకి నిరాశ కలిగేలాంటికి వాళ్ళ రియాక్షన్ చూస్తూ ఉంటే చాలా బాగా కలుగుతుంది అనమాట. ఎందుకంటే అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవటానికి కారణం సినిమా టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పారు. సినిమా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అందువల్ల మేము రిలీజ్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. తీరా చూసేలాడికి, నేను తెల్లారిన తర్వాత చూసేలాడికి నేను షాక్ అయ్యాను అనమాట. అభిమానులు చేసే ప్రీమియం షో అనేది రద్దయింది. అప్పటికే చాలామంది అభిమానులు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, కానీ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా పైన పెట్టుకున్న అంచనాలు మరి ఏ సినిమా పైన కూడా పెట్టుకోలేదు. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి అభిమానులకి. ఎప్పుడు రిలీజ్ డేట్ వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పి చాలామంది అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. తీరా నిన్న ప్రీమియం షోకి బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తూ ఉంటే బుక్ మై షో ఓపెన్ అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటని చెప్పి వాళ్ళకి ఏం అర్థం కావట్లే. ఒక్కొక్కరు టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు, కొంతమంది అయితే ఏడుస్తూ మాట్లాడుతున్నారు అభిమానులు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అభిమానులు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఆ నిర్మాతకు తెలియదా? ఎన్ని రోజుల దాకా ఏం చేసిండు? వీళ్ళకి ఏమైనా ఫైనాన్స్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది ముందాలే సాల్వ్ చేసుకోవాలి. లేకపోతే డిసెంబర్ 5వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి ప్రకటించకూడదు. ఇలా ఫైనాన్స్ ప్రాబ్లం అనేది పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సినిమాకి ఎట్లాంటి అడ్డంకులు లేవనుకున్న ఆ సమయంలోనే ఈ డేట్ని ప్రకటించాలి. దాదాపు 2 నెలల కానుంచి డిసెంబర్ 5వ తారీఖు వస్తుంది, డిసెంబర్ 5వ తారీఖు వస్తుంది, డిసెంబర్ 5వ తారీఖు వస్తుందని ఒక అప్డేట్ తర్వాత ఒకటి వదులుతూ పోస్టర్స్ వదిలేరు, గ్లిమ్స్ వదిలేరు, పాటలు వదిలేరు, అలాగే కొన్ని ఫైట్లు వదిలేరు. అభిమానుల అంచనాలు ఏంటంటే ఈ సినిమా పైన స్థాయికి పోయినాయి, మామూలు ఊహించుకోలేదు. నేను కూడా ఈ సినిమా పైన ఒక 4-5 వీడియోలు చేశా. దాదాపు సోషల్ మీడియా మొత్తం మీద మనం ఓపెన్ చేసి చూస్తే అఖండ 2 గురించి చాలామంది వీడియోలు చేశారు. మరి అభిమానుల అంచనాలు ఎలా ఉంటాయి? మరి ఇన్ని రోజులకి ఏం చేస్తున్నారు? ఫైనాన్స్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది ముందాలు తేల్చేసుకోవాలి. అంతేగాని సినిమా అనేది రిలీజ్ కాకుండా ఫైనాన్స్ ప్రాబ్లం అనేది అట్లే పెట్టుకొని ఆ డేట్ని ఫిక్స్ చేసుకోవటం, అభిమానులు ఊరించి ఇప్పుడు లాస్ట్కి నేను ఉదయం లేచిన తర్వాత ఈ సినిమా పూర్తిగా రద్దు అవుతుంది అంటే రిలీజ్ డేట్ రిలీజ్ అవ్వట్లేదని చెప్పి నాకు వీడియో వచ్చింది వాట్సాప్లో. నేను షాక్ అయ్యా. అప్పటిదాకా అభిమానులకు చేసే ఆ ప్రీమియం షో మాత్రమే బంద్ అవుతుంది అనుకున్నా. తెల్లారిన తర్వాత వాట్సాప్లో నాకు వచ్చేటప్పుడు నేను షాక్ అయిపోయా. అసలు ఏం చేయాలి అర్థం కావట్లే. అసలు సినిమానే పూర్తిగా ఆఫ్ చేయటం ఏంటండి, నాకు తెలియగలుగుతున్నా. ఏం చేస్తున్నారు? నిర్మాతని ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు అనేది తీరా చూసేలాడికి ఇప్పుడు నిర్మాత ఏమంటున్నాడు, నా చేతిలో ఏమీ లేదు, కోర్టు స్టే విధించింది అని చెప్పి నిర్మాత మాట్లాడుతుంది. మరి ఇన్నో దాకా ఏం చేశారు? ఇట్లాంటివన్నీ కూడా ఎదురైతుంది అని చెప్పి మీకు తెలియదా? అసలు డిసెంబర్ 5వ తారీఖున ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని డిసెంబర్ 5వ తారీఖున ఎందుకు మీరు ఆ డేట్ అనేది ఫిక్స్ చేశారు? అభిమానులకు చెప్పారు, ఈవెంట్ల మీద ఈవెంట్లు చేశారే. రాష్ట్రాలు దాటి బాలకృష్ణ గారు, బోయపాటి రాష్ట్రాలు దాటి కూడా వాళ్ళు వెళ్ళి ఈవెంట్లు చేశారు కదా ఈ సినిమా పైన. అందులో బాలకృష్ణ గారు మొట్టమొదటిగా పాన్ ఇండియా సినిమా అని చెప్పి ప్రకటించారు. అభిమానులు కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఈ సినిమా పైన ఎన్నో అంచనాలు ఉన్నాయి, ఎన్నో క్వాలిటీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది 3Dలో కూడా వస్తుందని చెప్పారు. ఇన్ని చెప్పారు, చివరికి వచ్చేలాడికి ఇప్పుడు రిలీజ్ అవ్వట్లేదని చెప్తున్నారు. చాలామంది నిర్మాతలు వాళ్ళు సినిమాలు చేయాలంటే వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకోనో, లేకపోతే కొంతమంది ఆస్తులు అమ్ముకొని కొన్ని ఫైనల్స్ తీసుకొచ్చుకొని కూడా సినిమాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఒకవేళ ఆ సినిమా కానీ హిట్ అయిందంటే ఉన్న అప్పులు మొత్తం నిర్మాత తీర్చేసి కొద్ది గొప్ప ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ ఇంకో సినిమా చేస్తూ ఉంటారు. లేకపోతే ఆ సినిమా ఒకవేళ యావరేజ్గా అయినా లేదా ఫ్లాప్ అయినా అయిందనుకోండి, చాలా ఇబ్బంది పాలవుతుంది అన్నమాట, అప్పులు పాలైపోతుంది నిర్మాత. ఇదే సిచ్యువేషన్ అనేది ఇంతకుముందు బాలకృష్ణ గారికి వచ్చిన సిచ్యువేషన్ అనేది హరిహర వీరమ్మలకు కూడా వచ్చిందండి. హరిహర వీరమ్మలు దాదాపు 2021లో అనుకుంటా సినిమా స్టార్ట్ అయింది, అంటే ప్రారంభించారు. ఆ ముహూర్తం అయిన కానుంచి దాదాపు ఒక 3-4 సంవత్సరాల పాటు కూడా సినిమా షూటింగ్ చేశారు. షూటింగ్ చేసిన తర్వాత నిర్మాత కొద్దిగా అప్పుల్లో ఉండటం వల్ల ఆ సినిమా కూడా రిలీజ్ డేట్లు అనేది వాయిదా పడుకుంటూ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అతను తీసుకున్న ఆ సినిమా కోసం తీసుకున్న రెవెన్యూస్ మొత్తం కూడా ₹1 కూడా తీసుకోకుండా తిరిగి ఇచ్చేసి ఆ సినిమాని రిలీజ్ చేసింది అనమాట. అంటే బాలకృష్ణ గారికి ఈ ఫైనాన్స్ ప్రాబ్లం అనేది నాకు తెలిసినంత వరకు తెలియకపోవచ్చు.
లేకపోతే బాలకృష్ణ గారి ఇంతవరకు వస్తుంది అనుకునేటట్లయితే ఆ ఫైనాన్స్ ప్రాబ్లం ఏమన్నా నిర్మాతకు ఉన్నట్లయితే దాన్ని సాల్వ్ చేసేవాడేమో. కానీ నిర్మాత తీరా రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత సినిమా మొత్తం ఆఫ్ చేస్తున్నాం, అభిమానులు కూడా ఏ షో వేయట్లేదు అని ఇప్పుడు మాట్లాడిన తర్వాత అభిమానులు మొత్తం కూడా షాక్. మరి ఒకసారి అభిమానులు కూడా ఎంత బాధపడుతున్నారు అనేది ఒకసారి చూడండి. తెలుగు ఇండస్ట్రీలో బాలబాబుని మోసం చేయడానికి నిర్మాతలు ఉన్నారు. మోసం చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాగానే వెళ్ళిపోతారు. బాలబాబు ఫ్యాన్స్ అందరూ ఏమన్నా రోడ్ల మీద పడాలని వాళ్ళ కోరిక. బాలబాబు ఆల్రెడీ రికార్డు కొడాలని అంటే వాళ్ళకి నచ్చదు. ఎప్పుడు బాలబాబు తొక్కాలని చూస్తారు వీళ్ళు. ఈ నిర్మాతలు ఒక ఎస్ గోపాల్ రెడ్డి ఒక నిర్మాత ఉండే, ఆయన పోయాడు మాకి. ఆయన గుండెకాయ ఉండే, ఆ గుండెకాయ వేది కాబట్టి మా బాలబాబు ఫ్యాన్స్ అందరికీ ఈ గతి పడుతుంది మాకి. ఈ నిర్మాతలు ఇప్పుడు వచ్చే నిర్మాతలంతా డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు వచ్చేది. సినిమా విషయంలో ఏం లేదు, శివుడు చూసుకుంటాడు. శివతానం మాత్రం అది మాత్రం పక్క రికార్డుల గురించి మేము ఎప్పుడు చెప్పడం అసలు ఆటోమేటిక్ కొడతాం. మేము చాలా ఎక్స్ప్రెషన్ వచ్చాము. నిర్మాతలు నాకు కొంతమంది ఉంటారు కదా, పక్కన వాళ్ళతో టైప్ అవి చేసుకొని చేసి అంత బాలబాబు ఆల్ ఇండియాలో రావు పేరు రావద్దని ఇలా చేశారు. అంతే దొంగలు అందరూ కలిసి చాలా మంది నాకు తొక్కాలని. బాల్ ఎంత కొట్టినా పైకి ఎగుతుంది, పైకి వెళ్తాం కంపల్సరీగా. అక్కడ కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు శివుడు. కంగారు పడకండి, మెల్లి వాళ్ళు చూపిస్తుంది, ఏం కాదు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చాలా డిసప్పాయింట్ అయినా అన్న. చాలా టైం నుంచి చెప్తున్నాము బుకింగ్ ఓపెనింగ్ అవుతలేదు, ఏం ఓపెనింగ్ అవుతలేదు. ఇంతమంది వెయిట్ చేస్తున్నాము. డే లోపల నాకు చూపిస్తేనేమో వేరే కాడ ఆల్రెడీ బుక్ అయిపోయినా వస్తుంది. మా ఓపెన్ చేస్తేనేమో రిఫర్ చేస్తున్నాం వస్తలేదు, ఏం వస్తలేదు. మళ్ళీ అదేదో ప్రైవసీ అవ్వమా అన్నారు అని పట్టుకురు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు, యాక్టర్ వచ్చారు, అంత పెద్ద మీటింగ్ పెట్టి చెప్పారు ఓపెన్ గా మేము పట్టుకున్నామని. ఇప్పుడు ఈ ఓపెనింగ్ అయితే ఒక వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి మాకు. రీజన్ లేదు, ఒక జస్ట్ ఒక పోస్ట్ పెట్టేశారు, సారీ చెప్తున్నాము నేను మాత్రం అనేసారు. టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. దాని చూశారు కదా అభిమానులు ఎంత బాధపడుతున్నారు అనేది మనం ఒకసారి కళ్ళ కట్టినట్టుగా. ఈ అభిమానులు ఆగ్రహానికైనా, ఈ అభిమానులు బాధపడేదానికైనా వాళ్ళ బాధ అనేది మనం ఇప్పుడు ఎవరు చెప్పినా కానీ వెళ్ళలేదు, అర్థం కాదు. ఎందుకంటే అంత ఫీల్ అవుతున్నారన్నమాట. ఎన్నో రోజుల కాడ నుంచి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ అయిద్దా, మా బాలయ్య బాబు సినిమా అనేది చూడాలి, ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు మొత్తం కూడా రికార్డు విషయంలో కూడా బ్రేక్ చేయాలని చెప్పి అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారన్నమాట ఈ సినిమా కోసం. ఇది ఫస్ట్ టైం ఏం కాదండి, చాలా సినిమాలు కూడా ఈ విధంగా జరిగింది. కాబట్టి నిర్మాతలు ఎప్పుడైనా ఒక సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేటప్పుడు కాస్తంత వెనక ముందు ఆలోచించుకొని మీ ఫైనల్స్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, లేకపోతే సినిమా గురించి ఇంకేమైనా షూటింగ్ ఏమైనా మిగిలిపోయినా సరే వెంటనే డేట్లు అనేది ప్రకటించకుండా ప్రేక్షకుల్ని అభిమానుల్ని ఊరించి మళ్ళీ వాయిదాలు వేసేదానికన్నా మీ పర్సనల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, లేకపోతే ఫైనల్స్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, సినిమాకి ఇంకేమైనా షూటింగ్లు ఏమైనా ఉన్నా, గ్రాఫిక్స్ విధంగా అయినా సరే ఏదైనా సరే అవి మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే సినిమా డేట్ అనేది ప్రకటించడం మంచిది. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.